పలు సమస్యలపై తరలివచ్చిన ప్రజలు ఆదుకుంటానని అభయహస్తం ఇచ్చిన మంత్రి నారా లోకేష్ ఆయన పుట్టేటప్పటికే ఆయన తాత నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి, తర్వాత ఆయన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే, ఆయన మేనమామ నందమూరి బాలయ్య పద్మభూషణ్, నందమూరి బాలకృష్ణ లెజెండరీ నటుడు, ఏ ఇబ్బందులు లేని జీవనశైలి, అమెరికా స్టాన్ఫోర్డ్లో చదువుకొని ప్రపంచ బ్యాంకులో పనిచేసి నా రాష్ట్రం నా ప్రజలంటూ తిరిగి వచ్చిన స్లమ్ బాయ్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో గూడు కట్టుకున్న యువ నాయకుడు, వారి కష్టాల్లో వారి సుఖాల్లో బాధలు పంచుకుంటూ వారికి అండగా నిలబడుతూ నిత్యం ప్రజాసేవే నా లక్ష్యం అంటూ ఆ ప్రజల మధ్యలో తిరుగుతున్న స్లమ్ బాయ్. కొన్ని విమర్శలు కొన్ని మాటలు వచ్చిన సందర్భంగా ఆయన స్లమ్ బాయే, ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ఆదర్శ నాయకుడు, యువ నాయకుడు. ఆయనకి అహం లేదు, అహంకారం లేదు, ప్రజాసేవే నా లక్ష్యం అంటూ ప్రజల మధ్యలోనే తిరుగుతున్న స్లమ్ బాయ్. ఆయన మాటల్లో తడబాటు ఉండొచ్చు, ఆయన చేతల్లో ఆత్మీయత ఉంటుంది, ఆయన ఆదుకునే తీరు అద్భుతంగా ఉంటుంది. అన్నా కష్టం అంటే సెకండ్లో స్పందించే ఉదారత గల నాయకుడు. మళ్ళీ చెప్తున్నాం, ప్రజల్లో గూడు కట్టుకున్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న స్లమ్ బాయ్ నారా లోకేష్ 61 రోజు ప్రజా దర్బార్లో ప్రజలతో మమేకం అవుతూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ తీర్చగలిగిన వెంటనే తీరుస్తూ, తీర్చాల్సినవి చట్టపరంగా ఇబ్బందులు ఉన్న వాటిని పరిశీలిస్తూ అవి కూడా త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమాన్ని ఆయన చేపడుతున్నాడు. అద్భుతంగా పనిచేస్తున్నాడు ప్రజా దర్బార్ ద్వారా. పెన్షన్, భూ సంబంధిత సమస్యలు, ఉద్యోగ, ఉపాధి, వైద్య, ఆర్థిక సాయం కోసం అభ్యర్థిస్తూ పెద్ద ఎత్తున జనం ప్రజా దర్బార్కు హాజరయ్యారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయా విన్నపాలను పరిశీలించి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తారని మంత్రి హామీ ఇచ్చారు. పలు అర్జీలపై అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ హయాంలో ఇళ్ల స్థలాల పేరుతో తమ 34 సెంట్ల భూమిని అధికారులు అన్యాక్రాంతం చేశారని విచారించి తగిన న్యాయం చేయాలని పల్నాడు జిల్లా రొంపిచెర్ల గ్రామానికి చెందిన పడాల రాములు మంత్రి నారా లోకేష్కు కలిసి విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదన్నారు. తమకున్న ఏకైక ఆధారాన్ని రక్షించాలని కోరారు. పరిశీలించి తగిన న్యాయం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. అలాగే వందల మంది తమ బాధలను చెప్పుకుంటే 80% మంది అర్జీలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలు, న్యాయ సంబంధిత వ్యవహారాలుంటే వాటిని పరిశీలించి వెంటనే క్లియర్ చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు. పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న స్లమ్ బాయ్